మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే కొంతమంది ఆదర్శవంతమైన పనులు చేసినప్పుడు వాటిని మనము అందరికీ చేరవేయాల్సిన బాధ్యత ఉంటుంది. అటువంటి మంచి విషయాలను మనం అందరికీ చెప్పడం వల్ల మిగతా వాళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది. అదేంటిదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మొన్న మధ్యలోనే పేపర్లో చూసిందండి నేను. ఏమంటే మనం మారుదాం, మన గ్రామాన్ని మారుద్దాం అనే స్లోగన్తో కొన్ని గ్రామాలు మారిపోతున్నాయి. అలాగే వాళ్ళు ఇంకో స్లోగన్ కూడా పెడుతున్నారు. ఏంటి అంటే మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకుందాం. ఎంత బాగున్నాయండి ఈ మాటలు, వినడానికే చాలా ఆనందంగా ఉంది కదా. అసలు ఇలాంటి రోజులు వస్తాయా అని అనుకునే వాళ్లకు ఏమో అంటారు కదా, మండు టెండర్లో జల్లు కురిస్తే ఎలా ఉందో అట్లా అనిపిస్తుంది నాకు. ఈ మారిపోతున్న పొల్యూషను ఇవన్నిటితోని ఈ రోగాలు, హాస్పిటల్స్, పిల్లలు చెప్తే వినకపోవడం, అనారోగ్యాలు ఇవన్నీ చూస్తూ ఉంటే వీటిని ఎలా మారుస్తామా దేవుడా అనుకునేదాన్ని. ఇప్పుడు ఇది చాలా ఆశాజనకంగా అనిపిస్తుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనకు కొంతమంది ఒక గ్రామం కానీ ఒక ఇంటి యజమాని కానీ ఏదన్నా అనుకుని చక్కగా దాన్ని నిర్వహిస్తే కనుక తప్పకుండా సక్సెస్ అవుతుందండి. కాదు అనేదే లేదు. ఇక్కడ కొన్ని గ్రామాలు, కొరుట్ల నియోజకవర్గంలో కొన్ని గ్రామాల వాళ్ళు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీలు అన్నమాట, చిన్న గ్రామాలు. అయితే వాళ్ళ దగ్గర ఏమైంది అంటే అనుకోకుండా అనారోగ్యానికి కారణమవుతూ ఏంటో తెలియకుండానే అందరూ అనారోగ్యం పాలవుతూ ఉన్నారట. ఊర్లో సంఘం అనే గ్రామంలో క్యాన్సర్ కేసులు పెరిగిపోయినాయట. అంటే పక్కపక్క ఊర్లు అన్నీ తెలుస్తాయి కదా. అయితే ఇది ఏంటి ఇలా ఎందుకు అవుతుంది అంటే తెలిసింది ఏంటిది అంటే పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి, వాటిని నిషేధించాలి అని తెలిసిందట. వెంటనే వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని మన గ్రామాలను ఎలాగైనా మనం సంరక్షించుకోవాలి, దానికోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించారట. అంటే సింగిల్ యూజ్ అంటే బాగా పల్చగా ఉంటాయి కదండి, టీ కూడా దాంట్లోనే ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు. అటువంటివి వాడడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. కాబట్టి అటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడం, ఒకవేళ ఎవరైనా కనుక అటువంటివి వాడితే 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారట, తెలిపిండ్రు. అలాగే శుభకార్యాలు జరిగితే కూడా ఇబ్బడి ముబ్బడిగా ప్లాస్టిక్ ప్లేట్లు ఇక పడిపోతూ ఉంటాయి, గ్లాసులు అవే కదండి యూజ్ చేస్తూ ఉంటారు, ఇష్టం ఉన్నట్టు పడేస్తూ ఉంటారు. మరి వాటి వల్ల మనకే కాదు గోళ్ళకు కూడా, భూమికి కూడా నష్టం జరుగుతుంది. అటువంటి వాటిని నిషేధించడం కోసము స్టీల్ పళ్ళాలు, ఆకులు మాత్రమే వాడాలి అని నిర్ణయం తీసుకున్నారట వీళ్ళు, ఏది జరిగినా కూడా. అట్లనే ఇక్కడే ఒక చిన్న ఊర్లో కతలాపూర్ అనే ఊర్లోనట గంజాయి విక్రయాలు బాగా జరుగుతున్నాయట. పిల్లలందరూ కూడా చిన్న వయసు నుంచే దానికి అలవాటు పడిపోతూ జీవితాలు పాడైపోతున్నాయి. కాబట్టి అక్కడ కనుక గంజాయి అమ్మితే 20,000 జరిమానా విధించడం కాకుండా సమాచారం ఇచ్చిన వాళ్ళకు 5,000 బహుమతిని ప్రకటించిందట. మరి ఐలాపూర్ గ్రామంలోనేమో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేయడం కానీ, ధూమపానం చేయడం కానీ, మల విసర్జన చేయడం కానీ పూర్తిగా నిషేధించిందట. ఎందుకంటే బయట పొల్యూషన్ ఎక్కువైతుంది. ప్రజలు తిరిగే ప్రదేశాల్లో ప్లాస్టిక్ కానీ, గాజు సీసాలు కానీ పడేయొద్దు, దానికి శిక్షలు ఉంటాయి అని వీళ్ళు అందరూ నిర్ణయించుకున్నారట. తర్వాత ఇంకొకటి ఏం చేస్తున్నారంటే వీళ్ళు మంచి పని, ఐస్ క్రీమ్ బండ్లు ఇవి వస్తూ ఉంటాయి కదా,
దాంట్లో ఏం వేస్తారో ఏమో తెలియదు, కానీ పిల్లలు ఎగబడి కొనుక్కుంటారు ఈ ఎండాకాలంలో. కాబట్టి అవన్నీ కల్తీ ఉన్నాయి. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా వాళ్ళు ఐస్ క్రీమ్ తినొద్దని చెప్తారు. కాబట్టి అనారోగ్యం పాలవుతున్నారు పిల్లలు ఈ ఎండాకాలం అంతా ఇట్లాంటివి తిని అని అటువంటి బండ్లను అసలు వాళ్ళ ఊర్లోకే బ్యాన్ చేసి పడేసిండ్రట. ఇట్లా అందరూ కలిసి ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ గ్రామం సంక్షేమం కోసము పాటుపడుతున్నారు. అక్కడి యువకులు, యువజన సంఘాలు, పంచాయతీలు అన్నీ సమిష్టిగా, ఏదైనా కూడా సమిష్టిగా చేసినప్పుడే అది సక్సెస్ అవుతుందండి. ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు కాదు అంటే అది సాధ్యం కాదు. దాన్ని కూడా అందరూ పాటించాలి. ఆ గ్రామ ప్రజలందరూ వారు తీసుకున్న కఠిన నిర్ణయాలకు అనుకూలంగా ప్రవర్తించి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడమే కాకుండా అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటున్నా. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు వాళ్ళను అభినందించాలి. మనం కూడా మారాలి. మన చుట్టుపక్కల ప్రదేశాలు మనం అటువంటి వాడడం బంద్ చేయాలి. అంతే కదండి. దేశం మారాలి అంటే దేశంలో ఉండేది మనమే. మనం మారుతూ ఉంటే ఒక గ్రామం ఒక ఇల్లు మారుతూ ఉంటే దేశం కూడా మారిపోతుంది. మనం కూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతాము. ఎటు వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీళ్ళు, స్వచ్ఛమైన ఆహారం ఉన్నప్పుడే కదా మనము ప్రశాంతంగా జీవించగలుగుతాం. అందుకని నాకు మీకు షేర్ చేయాలనిపించింది. ఇది నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా మీ గ్రామంలో కూడా మీరు ఈ విధమైన వాటిని ప్రోత్సహించండి. మన ఇంట్లో పిల్లలకు కూడా మనము ఆ విధంగా అలవాటు చేయడము, ఇట్లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే కొన్ని మనము మాన్పించలేము. కాబట్టి అవసరమైనప్పుడు తప్పకుండా కఠిన నిర్ణయాలు తీసుకొని వాటిని కఠినంగానే అమలు చేయడం కూడా అవసరం. ఏదో కేవలం నిర్ణయం తీసుకోవడమే కాదు, ఈ విషయంగా వాళ్ళు సక్సెస్ అవ్వడమే కాకుండా మన దేశానికే ఆదర్శవంతంగా నిలవాలని నేను వారిని కోరుతూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. మీరు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.